ఫ్రెండ్స్, ఈ వీడియోలో పెద్ది మూవీ తెలుగు రాష్ట్రాలలోని ఒక ఏరియాలో దేవర మూవీ సాధించిన క్లోజింగ్ కలెక్షన్స్ని కేవలం 6 రోజుల్లోనే దాటేసింది. ఆ వివరాలు ఈ వీడియోలో వివరంగా చూద్దాం. రామ్ చరణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేస్తున్న వసూళ్ల సునామీని చూస్తుంటే ఈ చిత్రం లాంగ్ రన్ రంగస్థలం మించి ఉంటుందని తెలుస్తోంది. మొదటి సోమవారం రోజున ఈ చిత్రానికి ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుండి ఏకంగా 11 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. మొదటి వర్కింగ్ డే ఈ రేంజ్ షేర్ వసూలు తెలుగు రాష్ట్రాల నుండి రావడం చూసి దాదాపుగా 2 ఏళ్లైంది. 6వ రోజు రెండో వర్కింగ్ డే మంగళవారం కూడా 16 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది పెద్ది మూవీ. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ చిత్రానికి నమోదవుతున్న వసూళ్లు వర్ణనాతీతం. ఈ మధ్య కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతం సంక్రాంతి సీజన్లో మాత్రమే సినిమాలకు అనుకూలంగా ఉంటూ వచ్చింది. మిగిలిన సీజన్స్లో ఈ చిత్రం నుండి వసూళ్లు పెద్దగా నమోదు అవ్వలేదు. కానీ పెద్ది చిత్రానికి సంక్రాంతిని మించి వసూళ్లు ఈ ప్రాంతం నుండి నమోదవుతున్నాయి. 5వ రోజు వర్కింగ్ డే రోజు అయినప్పటికీ ఈ చిత్రానికి ఉత్తరాంధ్రలో 2,35,00,000 రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. అదేవిధంగా 6వ రోజు మంగళవారం కూడా 2,11,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. పెద్ది చిత్రం వరుసగా 6 రోజులు కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రాబట్టిన అరుదైన సినిమాల్లో ఒకటిగా పెద్ది చిత్రం నిలిచిపోయింది. అయితే ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చి 18,95,00,000 రూపాయల షేర్ వసూలు చేసింది. పెద్ది మూవీ మాత్రం 6 రోజుల్లోనే 19,15,00,000 షేర్ వసూలు చేసి దేవర క్లోజింగ్ కలెక్షన్స్ను దాటేసింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో 6 రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మామూలు విషయం కాదు. ఈ వీకెండ్తో ఈ చిత్రం ఖచ్చితంగా 20 కోట్ల క్లబ్లోకి చేరుతుంది. ఫుల్ రన్లో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమా ఉత్తరాంధ్రలో ఈ రేంజ్ సునామీ క్రియేట్ చేయడానికి ప్రధాన కారణం ఈ చిత్రం ఉత్తరాంధ్ర యాసలో తెరకెక్కడమే. రాయలసీమ, తెలంగాణ యాసలో ఇదివరకు గతంలో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. కానీ ఉత్తరాంధ్ర యాసలో మాత్రం ఒక్క సినిమా కూడా రాలేదు. పెద్ది చిత్రం ఆ యాసలో తెరకెక్కడం వల్ల ఈ ప్రాంతం నుండి కాసుల వర్షం కురుస్తోంది.